యా ఈసారి పెద్ద ఎక్కువ గ్యాప్ రాకూడదు మన క్వశ్చన్స్ అడిగి. లేదు సార్, ఇప్పుడు ఇమీడియట్గా ఇది అయిపోయిన వెంటనే వేరే సినిమా ఇమీడియట్లో ఈ లైనప్లో ఉంది. సో అది కూడా డీటెయిల్స్ త్వరలో చెప్తాను నేను. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ అండి. విమల్ గారు, యా హాయ్. అంటే జస్ట్ ఇందాక మాట్లాడుతూ 30 daysలో కంప్లీట్ చేసే ఉన్నారు. బట్ మీ జర్నీ చూసుకుంటే గ్యాప్ అయితే 4 years వచ్చింది. అంటే రాయడానికి అంత టైం పట్టిందా, లేకపోతే మొత్తం ఫోర్సెస్ అన్ని జాయిన్ అయ్యి రావడానికి అంత టైం పట్టింది? ఏంటి లేట్ డిలే ఏంటి మధ్యలో? అంటే ఇందాక రాజుగారు చెప్పినట్టు రాజుగారితో కూడా ఒక సినిమా చేయాల్సింది. బట్ అది సార్ చెప్పినట్టు స్క్రిప్ట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు అప్పుడు ఆ టైంలో. సో అండ్ దెన్ నేను ఈ హనుమాన్ పక్షి సినిమా అనేది ఒక 6 months అట్లా పట్టింది రాయడానికి. బేసికలీ నేను క్యారెక్టర్ డిజైన్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను సార్. ఆ తర్వాత కథ ఇదంతా ఎంత కాదన్నా టైం పడుతుంది. సో మెయిన్గా అదే రీజన్, అంతకంటే ఇంకేమీ లేదు. అండ్ 31 days అది అంత ఫాస్ట్గా ఎందుకు చేశానంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా, అది కవర్ చేయడానికి కొంచెం ఫాస్ట్గా కొట్టాను ఈ సినిమాని. అంటే ఓన్లీ క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేస్తారు, అంటే స్టోరీ బేస్డ్ అనుకోరా, లేకపోతే ఎందుకు క్యారెక్టర్ బేస్డ్ సినిమాల మీద మీకు ఏంటి ఆ ప్యాషన్ ఏంటి దాని మీద? ఏమండి నాకు అది తెలియదు. నాకు ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది జనరల్గా రియల్ లైఫ్లో కూడా. నాకు అది కొంచెం ఫ్యాసినేషన్ సార్, ఆ క్యారెక్టర్స్ని చెప్దాం అనేది. ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళి కొన్ని వియర్డ్ సిచ్యువేషన్స్లో పెడితే వచ్చే హ్యూమర్ నాకు ఇష్టం సార్ బేసికలీ. సో అందుకే అది ప్రిఫర్ చేస్తున్నాను ప్రస్తుతానికి. బట్ అలా ఏం లేదు, నేను నెక్స్ట్ చేయబోయే సినిమా అది త్వరలో చెప్తాను. ఒక పెద్ద రైటర్ కథే చేస్తున్నాను నేను. సో అది కంప్లీట్గా ఒక స్టోరీ ఓరియంటెడ్ సినిమానే ఉంటుంది. ఇందాక మీరు అన్నదానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే బేసిక్గా క్యారెక్టర్ మీరు ఎవరు క్రియేట్ చేశారు అంటే ఒక హీరో రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం అనమాట యాక్చువల్గా. ఆ క్యారెక్టర్లో ఎవరు డిజైన్ చేశారు అసలు, అంటే ఆయన ఓన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సినిమా చేసేసరికి అసలు ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఏంటి, సినిమా ఎవరు చేశారు, ఇదంతా కూడా ఎప్పుడైతే హీరో రైటింగ్లో ఉంటారో ఖచ్చితంగా ఆబ్వియస్గా వస్తుంది కదా. సో మరి అది ఎప్పుడు క్లారిఫికేషన్ మీ సైడ్ నుంచి కానీ సిద్ధు గారి సైడ్ నుంచి కానీ వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? అంటే మేమిద్దరం అనుకుంది ఏంటంటే అసలు ప్రాబ్లం ఏం లేనప్పుడు క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఏంటనేదే మా ఫీలింగ్స్. ఎందుకంటే డీజేటిల్లు క్యారెక్టర్ అది మా ఇద్దరిది సార్. అది నాదని నేను చెప్పను, ఆయనదని ఆయన అనుకోలేదు ఏ రోజు. సో ఇట్ ఈస్ మా ఇద్దరు క్యారెక్టర్ అది. సో అందులో మా క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి, తప్పేం జరిగిందన్న ఫీలింగ్లోనే మేము ఉండే. బట్ మీరు ఇప్పుడు నేను క్లారిఫై చేస్తున్నది ఆ సినిమా క్యారెక్టరు మేము ఇద్దరం కూర్చొని కోవిడ్ టైంలో కూర్చొని మేము ఇద్దరం రాసుకున్న క్యారెక్టర్ సార్ అది. సో నేను ఒకవేళ నేనే చెప్తున్నాను, నా కాంట్రిబ్యూషన్ ఒకవేళ 50% ఉంటే సిద్ధుది కూడా 100% 50% ఉంది అందులో. సో అది నో డౌట్. అది ఈ రోజుతో ఈ డీజేటిల్లో తాలూకున్న ఒక అనుమానం ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను అదే మీరు అన్నట్టే, అంటే ఏమీ లేని దానికే రకరకాలుగా మాట్లాడుకుంటారు. 100% ఎంతో కొంత ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు కదా, అది అప్పుడు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అడిగింది. అదే కరెక్టే సార్. కానీ మా విషయంలో ఏంటంటే అసలు ఏం లేదు. ఎందుకంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, మేము ఇద్దరం చాలా అసలు ఫన్ కూడా చేసుకున్నాం మేము ఈ నెరేటివ్ ఏదైతే క్రియేట్ అయిందో. సో అందుకే మాకు అనిపించలేదు క్లారిఫై చేయాలి అన్నది. బట్ మీరు అడిగారు కాబట్టి ఈరోజు నేను క్లారిఫై చేస్తున్నా. అది మీ ఇద్దరం కలిసి క్రియేట్ చేసిన క్యారెక్టర్ సార్ అది. 100% సిద్ధు ఆ క్యారెక్టర్కి సిద్ధు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ సెట్ అవ్వరు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ సార్. అది సిద్ధు ఎక్కడికో పట్టుకెళ్ళాడు ఆ క్యారెక్టర్ని. శ్రీచరణ్ గారు, అంటే నేను మీరు ఓన్లీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఏంటిది అంటే ఈ మధ్యన వస్తున్నాయి కదా రకరకాల సాంగుల్లో రకరకాల అర్థాలు, ద్వంద్వార్థాలు ఇవన్నీ ఎక్కువైనాయి కదా. సో అలాగే అనిపించింది. ఏంటి మిగతా సాంగ్ అంతా వింటే చాలా నీట్గా ఉంది, చాలా అంతా ఎవ్రీథింగ్ ఫైన్గా ఉంది, బట్ ఆ ఫస్ట్ లైన్ మాత్రం ఎందుకు, అంటే దేని ఉద్దేశించి రాశారు, ఎలా వచ్చింది బయట? గుండె గురించి గుండె కాదు కదా అక్కడ మీరు పెట్టింది. అవును, వణికింద గులాబ్ జామ్ సార్. ఇప్పుడు వాడు ఒక అనుమానాలు ఉన్న అబ్బాయి బయటకు వచ్చి వాడు వరల్డ్ నుంచి బయటకు వచ్చి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సో ఫస్ట్ వణికేది ఏంటి? గుండె కదా, అంతే కదా, గుండె కదా. అందుకనే వణికింద గులాబ్ జామ్ అని పెట్టాం. అండ్ యాక్చువల్గా సినిమాలో కూడా ఉన్నది అట్లా కదా. అది బేసిక్లీ చెక్. ఇప్పుడు టిల్లులో మీరు చూస్తే డెలికేట్ మైండ్ అనేవాడు, ఇందులో బేసికలీ ఏంటంటే క్యారెక్టర్ డెలికేట్ హార్ట్ అని ఫీల్ అవుతుంటాడు. సో అలా